నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని అంటున్నాడు ఆయన. ఆయనే కదండి ఈ మాటలు. నా గ్రంథంలో ఉన్నాయా, మీ గ్రంథంలో ఉన్నాయా? అందరి గ్రంథంలో ఉన్నాయి. నేను చెప్పే మాట ఏం చెప్తున్నాడు ఆయన? వాక్యము ప్రకారంగా బ్రతకమని, వాక్యము ప్రకారంగా జీవించమని, వాక్యానుసారంగా నాకు సాక్షివై ఉండమని, ప్రతిరూపముగా నాకు నిలవమని నిన్ను కోరితే నువ్వేమంటున్నావు? ప్రభు అని పిలిచడే గాని క్రియలు లేకుండా ఎన్నాళ్ళు ప్రభు అని పిలుస్తావు? ఇంకెన్నాళ్ళు ప్రభు అని పిలుస్తావు? ప్రభువా అని పిలిచే ముందు నీ పాపము నీకు గుర్తుకు రావడం లేదా? ప్రభువా అని పిలిచినప్పుడు ఇతరుల మీద ద్వేషమున్న ఆ యొక్క స్థితి నీకు గుర్తుకు రావడం లేదా? ప్రభువా అని పిలిచినప్పుడు నీవు చూపించేటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రేమ, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా అందరి సమానత్వం లేనటువంటి స్థితిలో నువ్వు ప్రేమిస్తున్న ఆ దుష్ట ప్రేమ నీకు గుర్తుకు రావడం లేదా? ప్రభువా అని అంటే ఆయన వినేవాడే, ఆయన చూచేవాడే, ఆయన మాట్లాడేవాడే. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం నువ్వు చదువుకుంటూ పోతే చక్కగా నీ బ్రతుకంతా నాకు తెలుసక్కా, నీ స్థితి అంతా నాకు తెలుసన్నా అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వినవా? నువ్వు కూర్చున్నా తెలుసు, లేచినా తెలుసు, మాట నీ నోటికి రాకముందు కూడా ఆయన తెలుసు, తలంపు నీకు పుట్టక ముందే కూడా తలపేంటో ఆ ఆలోచన ఏంటో ఆయనకు తెలుసు. భయపడవా నీవు? లోపడవా నీవు? అదే అహంకారంతోను, అదే గర్వంతోను, అదే తలబిరుసుతోను, అదే కొమ్ములు నెత్తికెక్కిన స్థితిలో నువ్వు బ్రతుకుతావా? అలా జీవిస్తూ కూడా మరలా ఏమంటావు నువ్వు? ప్రభువా అని పిలుస్తావా? ప్రభువా అని పిలిచేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ప్రభువా అని పిలిచేవాడు కుమారుడై ఉండాలి. ప్రభువా అని పిలిచేవాడు ఆయనకు కుమార్తె అయి ఉండాలి తప్ప పనికి మాలినటువంటి జీవితంతో, పాపపు జీవితంతో అదే జీవితం మన స్థితిలో పెట్టుకొని ప్రభు అంటే పలకడైనా ఆయన ఏమాత్రం కూడా ఆయన చెవులు మూసుకుంటాడట, కనులు కప్పుకుంటాడట, నీ మాట వినడట, నీ ప్రార్థన ఆలకించినట్టు ఆయన. మరి నువ్వు ఎవరికి చేస్తావు? ఈరోజు నీ ప్రార్థనలు అంగీకరించబడలేదంటే, ఈరోజు నీ ప్రార్థనలన్నీ కూడా ఎక్కడ ఉన్నావు అక్కడే ఉన్నాయంటే, దాసుని దగ్గరికి వెళ్ళి నాకు నుంచి ప్రార్థించు అని చెప్పినా ఆయన ప్రార్థించినా నీ జీవితంలో మార్పు క్రియ రావడం లేదంటే నీ బ్రతుకు సరిలేదని, నీ బుద్ధి సరిలేదని యోచించవా? ఆలోచించవా? దీన్ని అంగీకరించి పాపమును విడిచి ప్రభు వైపు చూసి, ప్రభువా ఈ భయంకరమైన నీచమైనటువంటి ఏయమైన క్రియలు పెట్టుకుని నేను నీకు దూరస్తురాలుగా బ్రతుకుతున్నానయ్యా, ఇక మీదట వాటిని విడిచి నీకు మహిమకరంగా జీవిస్తాను ప్రభువా అని చెప్పే వారి కోసమే ప్రభు ఆయన నిరంతరం కూడా చేతులు చాపుతున్నాడు. ఆ క్రియలు మారక, ఆ క్రియలు నీవు విడిచిపెట్టగా అదే స్థితిలో నీవుంటే నువ్వు ప్రభువా అన్నా, తండ్రి అన్నా, రోధించినా, నువ్వు కత్తితో కోసుకున్నా ఉపయోగం ఉండదు. ఎందుకు ఈరోజు నీ ప్రార్థనలు అంగీకరించబడలేదంటే నీ హృదయంలో పాపం ఉన్నది సుమా. నీ హృదయంలో దేవుడు అంగీకరించిన మనస్సున్నది సుమా. నీ హృదయం అంతా కూడా మొత్తం కేవలం దుష్టతతో, పాపంతో నిండి ఉంది సుమా. ఈ క్రియలు ఒకరినొకరు క్షమాపణ వేడి, కుటుంబంలో భార్య భర్త, అయ్యా నీ ఎడల నేను ఏమైనా చేసి ఉంటే నన్ను మన్నించు, నన్ను క్షమించు, నాలో ఏదైనా లోపాలుంటే నాకు తెలియచే, నాలో కూడా ఏమన్నా లోపాలుంటే నాకు తెలియచే. తెలుసో తెలియక నేను కూడా నీదో అన్నాను. ఇద్దరం జీవం గల దేవుని సంఘంలోకి వెళ్తున్నాం. సంఘంలోకి వెళ్లే ముందు మనం ఎలా ఉండాలి? ఆయన అంటాడు, మీరు దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎలా చేయాలంటే మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నాడే.